హాయ్ ఫ్రెండ్స్, పురాణాల్లో జానపద కథల్లో మనం రాక్షసుల గురించి విన్నాం. కానీ ఆధునిక కాలంలో అది అత్యాధునిక ఆయుధాలున్న అమెరికా సైనికులు ఒక 13 అడుగుల ఆకారాన్ని ప్రాణాలతో చూశారంటే మీరు నమ్ముతారా? అవును, ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్ ప్రావిన్స్లో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. దీన్నే ది జైంట్ ఆఫ్ కందహార్ అని పిలుస్తారు. 2002లో జరిగిన ఒక రహస్య ఆపరేషన్ సమయంలో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ టీం ఒక మారుమూల గుహ దగ్గర ఈ భయంకరమైన జీవిని చూశారట. అది మనిషేనా లేక వేల ఏళ్ల నాటి ప్రాచీన రాక్షస జాతికి చెందిన చివరి జీవ? ఆ రాక్షసుని చంపిన తర్వాత అమెరికా మిలిటరీ దాన్ని ఎక్కడికి తరలించింది? ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మిలిటరీ ఫైళ్లలో దాగున్న ఆ అత్యంత రహస్యమైన జైంట్ కథని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ కథ 2002లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పీక్లో ఉన్నప్పుడు మొదలైంది. కందహార్లోని ఎడారి ప్రాంతంలో పెట్రోలింగ్కి వెళ్లిన ఒక అమెరికా సైనిక బృందం అకస్మాత్తుగా మాయమైపోయింది. వారితో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. వారిని వెతకడానికి అమెరికా ప్రభుత్వం ఒక స్పెషల్ ఫోర్సెస్ టీంని పంపింది. ఆ టీం పర్వతాల మధ్య గాలిస్తున్నప్పుడు వారికి ఒక భారీ గుహ కనిపించింది. ఆ గుహ బయట అమెరికా సైనికులకు సంబంధించిన సామాన్లు, విరిగిపోయిన ఆయుధాలు పడున్నాయి. కానీ ఒక్క సైనికుడి ఆచూకీ కూడా లేదు. ఆ గుహ లోపల నుండి ఏదో వింతైన వాసన వస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఆ గుహ లోపల నుండి ఒక 13 అడుగుల భారీ ఆకారం బయటకొచ్చింది. ఆ రాక్షసుడు ఎలా ఉన్నాడు? ఆపరేషన్లో పాల్గొన్న ఒక సైనికుడు మిస్టర్ డి అనే మారు పేరుతో ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఆ జీవి సుమారు 13 నుండి 15 అడుగుల ఎత్తులో ఉంది. దానికి ఎర్రటి చుట్టూ 6 వేళ్లు ఉన్నాయి. అది ఒక భారీ ఈటను పట్టుకొని సైనికుల మీద దాడి చేసింది. ఆ రాక్షసుడు వేసిన ఒకే ఒక దెబ్బకు ఒక అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే మిగిలిన సైనికులు తమ దగ్గరున్న M4 రైఫిల్స్తో నాన్ స్టాప్గా ఆ రాక్షసుడి ముఖం మీద కాల్పులు జరిపారు. సుమారు 30 సెకండ్ల పాటు కొన్ని వందల బుల్లెట్లు తగిలిన తర్వాతే ఆ భారీ ఆకారం కుప్పకూలిపోయిందట. ఆ సైనికులు చెప్పిన దాని ప్రకారం ఆ రాక్షసుడి చర్మం చాలా మందంగా ఉంది. సాధారణ బుల్లెట్లు దానికి తగిలి కింద పడిపోయాయట. ఆ రాక్షసుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వెంటనే ఒక భారీ మిలిటరీ హెలికాప్టర్ అక్కడికొచ్చి ఆ రాక్షసుడి మృతదేహాన్ని ఒక నెట్లో కట్టి తీసుకెళ్లిపోయిందట. ఆ తర్వాత ఆపరేషన్లో ఉన్న సైనికులందరినీ పిలిచి, మీరిక్కడ ఏదీ చూడలేదు, ఈ విషయం గనుక బయటకు పొక్కితే మీపై సైనిక విచారణ జరిపి కఠిన శిక్షలు విధిస్తాం అని బెదిరించారట. అప్పటి నుండి ఈ వార్త కేవలం ఒక పుకారులాగే మిగిలిపోయింది. కానీ 2016లో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఒక మాజీ సైనికుడు తన గుర్తింపును దాచి ఈ నిజాల్ని బయటపెట్టడంతో ఈ మిస్టరీ మళ్లీ మొదలైంది. అమెరికా రక్షణ శాఖ దీనిపై అడిగిన ప్రశ్నలకు అలాంటిదేమీ జరగలేదు అని సమాధానమిచ్చింది. కానీ ఆ ప్రాంతంలోని స్థానిక తెగలు మాత్రం అక్కడ వేల ఏళ్ల నుండి రాక్షసులు నివసిస్తున్నారని, వారు మనుషుల్ని తింటారని కథలుగా చెబుతారు. శాస్త్రీయంగా చూస్తే 13 అడుగుల మనిషి ఉండటం సాధ్యమేనా? ప్రాచీన కాలంలో భూమి మీద మెగాంథ్రోపస్ వంటి భారీ మానవ జాతులుండేవని శిలాజాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని లోతైన గుహల్లో బయటి ప్రపంచంలో సంబంధం లేకుండా ఇలాంటి ఒక జీవి ఇప్పటివరకు బతికుండొచ్చని కొందరు క్రిప్టోజాలిస్టులు భావిస్తున్నారు. బైబిల్ ఇంకా పురాణాల్లో పేర్కొన్న నెఫిలిం జాతికి చెందినవారు వీరేనా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. తాజా ఆర్కియాలజీ సర్వేల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల్లో ఇంకా మనిషి అడుగుపెట్టని వేల గుహలున్నాయి. అక్కడ ఇంకా ఏ వింత జీవులున్నాయో ఎవరికీ తెలియదు. నిజానికి కందహార్ రాక్షసుడి కథ మనకు తెలిసిన ప్రపంచం కంటే తెలియని ప్రపంచం చాలా పెద్దదని గుర్తు చేస్తోంది. ఆ 13 అడుగుల మనిషి నిజంగానే సైనికుల మీద దాడి చేశాడా, లేక అది కేవలం ఒక కల్పిత గాథ? పెంటగాన్ దగ్గరున్న ఆ రహస్య హెలికాప్టర్ ఫుటేజ్ బయటకొస్తేనే ఈ నిజం ప్రపంచానికి తెలుస్తుంది. ప్రకృతి తన ఒడిలో ఇలాంటి మరెన్నో అంతుచిక్కని అద్భుతాల్ని దాచుకుని ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో దొరికిన ఆ 13 అడుగుల రాక్షసుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? అమెరికా మిలిటరీ నిజంగానే ఆ రహస్యాన్ని దాచిపెట్టిందని మీరు నమ్ముతున్నారా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.